హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. మన ఛానల్లో ఈరోజు మనం మూలికా పరాఠా చేయడం నేర్చుకుందామండి. మూలికా పరాఠా ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూసేద్దామా. మరి మూలికా పరాఠా, మూలి అంటే ముల్లంగి దుంపలండి. మూలిని నేను 1 కిలో తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసి గ్రేట్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మరి దాని తర్వాత 2 ఉల్లిగడ్డలు తీసుకొని దాన్ని ఫైన్లీ చాప్ చేశానండి. దాని తర్వాత కొత్తిమీర కట్ట, దాన్ని కూడా బాగా సన్నంగా తరిమేశాను. 2 పచ్చిమిర్చి కూడా బాగా ఫైన్లీ చాప్ చేసిన తర్వాత ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కావాలైతే తీసుకోవాలండి, లేకపోతే అక్కర్లేదు. చాట్ మసాలా, తర్వాత జీరా పౌడర్. నేను గోధుమ పిండి తీసుకున్నానండి పరాఠాలు చేయడం కోసం. 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నానండి గోధుమ పిండి కలపడం కోసం. ఎందుకంటే మనం స్టఫింగ్లో సాల్ట్ వేసాం కదా, ఆ స్టఫింగ్తో పాటు పరాఠా కూడా టేస్టీగా ఉండడం కోసం అందులో సాల్ట్ వేసి కలుపుకుంటున్నానండి. ఈ పిండిని మనం అంత సాఫ్ట్గా కాకుండా చాలా హార్డ్గా కాకుండా మీడియం సైజులో కలుపుకొని ఒక 10 మినిట్స్ కోసం రెస్ట్లో పెట్టేద్దామండి. చూసారు కదా, ఈ పిండి నేను బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ రెస్ట్ కోసం పెట్టేసుకుంటున్నాను. ఈ గ్రేట్ చేసిన ముల్లంగిలో మనం ముందుగా ఉల్లిపాయల ముక్కలు వేసుకుందామండి కలపడానికి. దాని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసేటప్పుడు అండి, పిల్లల కోసం చేయాలనుకుంటే మాత్రం పచ్చిమిర్చి వేయకండి, ఎందుకంటే కారంగా తగులుతుంది కదా, పిల్లలు తినలేరు. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేస్తున్నాను. అది బై చాయిస్ అండి, వేయాలనుకుంటే వేయొచ్చు, లేకపోతే టోటల్గా స్కిప్ చేసేయచ్చు. ఇందులో 1 చెంచా జీలకర్ర పౌడర్, 2 చెంచాలు ధనియా పౌడర్, తర్వాత కొంచెం చాట్ మసాలా. కొంచెమే వేయాలండి, ఎందుకంటే దాని తర్వాత కొంచెం పుల్లగా అయిపోతుంది చాట్ మసాలా ఎక్కువ వేస్తే. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేద్దాం. దాని తర్వాత కొంచెం కారం వేద్దాం. సాల్ట్ లాస్ట్లో వేసుకుందామండి, ఎందుకంటే అది వాటర్ తొందరగా రిలీజ్ అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని పరాఠాలు చేద్దాం కదండి. ఈ రెస్ట్ చేసిన పిండిని తీసుకున్నాం కదండి, దాన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుందాం, సరేనా. ఈ పిండిని కొంచెం తీసుకున్నానండి. చిన్న చపాతీలో ఇప్పుడు ఫిల్లింగ్ వేసుకుందాం. కొంచెమే వేసుకుందామండి, లేకపోతే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎక్కువ వేసుకుంటే మూలి కదా, కొంచెం వాటరీగా ఉంటుంది, బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఫిల్లింగ్ వేసుకున్న తర్వాత కొంచెం లాక్ చేసుకుందాం. 4 సైడ్స్లో బాగా లాక్ చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీ చేద్దాం. నేను ఈ ప్యాన్ని ముందుగానే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ఈ హీట్ చేసుకున్న ప్యాన్ మీద నేను ఈ పరాఠాని వేస్తున్నాను. ఇప్పుడు ఈ పరాఠాని ఒకవైపు నేను బాగా కాల్చుకున్నానండి. దాని మీద పరాఠా అంటేనే కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే ఆయిల్ వేసుకోండి దాని మీద, సరేనా. ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటున్నాను. దానిపైన కూడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకా ముల్లంగి దుంపలు అంటారా, ముల్లంగి దుంపలు చలికాలంలోనే వస్తాయండి. చలికాలంలో బాగా వస్తాయి కాబట్టి అందరూ కంపల్సరీగా తినాలి. ఈ ముల్లంగి దుంపలు తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా మంచిది, వాళ్ళకి మాటికి స్టోన్స్ తయారీ అవ్వకుండా కాపాడుతాయి అన్నమాట. చూసారు కదండి, పరాఠాలు రెడీ అయిపోయి. ఇప్పుడు దాని మీద నేను బటర్ వేసుకున్నాను. దాన్ని నేను మయోనీస్తో సర్వ్ చేస్తున్నానండి. మయోనీసే కాకుండా దాని ఏమొచ్చో పెరుగు, పంచదార వేసుకొని కలిపి దాంతో కూడా తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఆవకాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా. ఈ పరాఠాని టేస్ట్ చేయడానికి నా అబ్బాయిని పిలుస్తున్నానండి. ये मूली का पराठा बहुत अच्छा है और आप भी इस रेसिपी को ट्राई कीजिए और इस चैनल को लाइक, शेयर और सब्सक्राइब कीजिए।